సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మే నెలలో 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన పని ఒక్కొక్కసారిగా కదలడం మొదలుతోంది. చిన్న చిన్న తప్పులు పెద్ద అవకాశాలను కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క గోచారం ఈ యొక్క నెలంతా కూడా బృహస్పతి ధనస్థానంలోను, శని లాభస్థానంలోను, రాహు విదేశీ ఆకస్మిక మార్పులను, కేతు పని ఆరోగ్యం మీద కూర్చున్నారు, కుజుడు స్వరాశిలో మంచి హై ఎనర్జీతో కూర్చున్నారు. ఈ నెల మీ కర్మ ఫలితాలు వెంటనే వస్తాయి. మంచి చేసినా తప్పు చేసినా వెంటనే ఫలితం వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏల్నాట్ శని యొక్క ప్రారంభంలో కూడా ఉన్నారు మీరు. సరే, ప్రభుత్వ ఉద్యోగంలోకి తీసుకుంటే ప్రయత్నిస్తున్న వారికి అన్ఎక్స్పెక్టెడ్ కాల్స్ ఆర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ లో ఉన్న వారికి ఆన్ సైట్ చేంజ్ ఆర్ రోల్ చేంజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగాల్లో స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా బాస్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, చిన్న మాట పెద్ద సమస్య అవుతుంది. మే 18 తర్వాత మీకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఉద్యోగస్తులకి. ఇంకా వ్యాపారంలోకి వచ్చేటప్పటికి కొత్త పార్ట్నర్షిప్ వస్తుంది. పాత బిజినెస్ లో స్లో గ్రోత్ కానీ స్టేయబుల్ ఇన్కమ్ ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాళ్ళకి మంచి లాభం ఉంటుంది. మీ దగ్గరికి వచ్చిన ప్రతి డీల్ యాక్సెప్ట్ చేయొద్దు. ఒకటి మీ ఫ్యూచర్ ని మారుస్తుంది. ప్రయత్నం చేసుకోండి. షేర్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే హై రిస్క్ అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడే ఫ్యూచర్ ఆప్షన్స్ లోకి వెళ్ళకండి. లాంగ్ టైం బాగా పెట్టుబడి పెట్టండి. ఈక్విటీస్ లో పెట్టుబడి పెట్టండి. ఎమోషన్స్ తో ఇన్వెస్ట్ చేసి నష్టపోకండి. ఇక రియల్ ఎస్టేట్కి వచ్చేటప్పటికి ల్యాండ్ ప్రాపర్టీస్ కొనుగోలులో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పొచ్చు. పాత ప్రాపర్టీ సేల్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి మీ సొంతంగా కూడాను. ఇంకా విదేశాల్లో ఉన్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, చదువుకున్నటువంటి వారికి ప్రయాణ యోగం ఉంటుంది. వీసా డిలే కానీ చివరికి అప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అబ్రాడ్ జాబ్స్ ఇంటర్వ్యూస్ చాలా పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు. మే చివరిలో వచ్చే కాల్ ఇగ్నోర్ చేస్తే రిగ్రెట్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. కాల్స్ ని గట్టిగా పెట్టుకోండి. ఇంకా రాజకీయ నాయకులకి ఈ యొక్క నెలంతా కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు. కళాకారులకి, సినిమా యాక్టర్స్, యాక్ట్రీస్, టీవీ యాక్టర్స్ వాళ్ళకందరికీ ఒక మంచి సమయం, మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటుంది. ఇంకా ప్రేమికులు కొంచెం జాగ్రత్తగా, ఒకరి పట్ల ఒక నమ్మకంతో ఉండండి. ఈగోకి వెళ్ళకండి. దంపతుల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా కూర్చొని మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. బాండింగ్ పెరుగుతుంది కూడా. ఈగో వల్ల సంబంధాలు చెడిపోయే అవకాశాలు. ఈగో అందులో ఈ తీసేసేయండి, జస్ట్ గో, అన్ని సెట్ అయిపోతుంది. విద్యలో స్టూడెంట్స్ కాస్త ఫోకస్ బాగా పెట్టాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని సెర్చ్ చేయండి. తర్వాత అందరి దగ్గర ఒపీనియన్ తీసుకొని చేయండి. ఆరోగ్యపరంగా బాగా హెడ్ఏక్, బీపీ, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఎనర్జీ హై, స్లీప్ లెవెల్స్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. రాత్రి లేట్ వరకు మేల్కోకండి. త్వరగా పడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యవసాయదారులకి పంటలు అద్భుతంగా ఉన్నాయి. కొంత నీటి సమస్య ఉంటుంది. ఫెర్టిలైజర్స్ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఇంకా సంతాన యోగంలో మీ యొక్క పిల్లలకి చదువుల నిమిత్తం కానీ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ ఖర్చు వచ్చే సమయం కూడా ఇది గట్టిగా కూడా చెప్పొచ్చు. మీ యొక్క పిల్లల విషయంలో ఒక శుభవార్త ఉంటారు. పిల్లలకి వివాహం సెట్ అవ్వడము లేదా వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడం, ఇలాంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ కేసెస్ అంతా స్లోగా అవుతుంది. కోర్టు వ్యవహారాల్లో మే చివరిలో మీకు ఫేవరెట్ గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ నెల అనుకుంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంగళవారంలో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. ఎరుపు పూలతో అర్చన చేయండి. ఓం అంగారకాయ నమః అని చెప్పుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారం ఇవ్వండి. 21 రోజులు మీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ 19 ప్రదక్షిణాలు కానీ చేస్తే రోజు కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. మేషరాశి వారికి ఈ యొక్క మే నెల ఒక టర్నింగ్ పాయింట్ మంత్ గా కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా మీరు బాగుంటారు. విజయోస్తు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు
మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నారంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా. గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశం ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేట్ గా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆద్యం పోసినట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం, ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్, మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారాలకు వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పాలన చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి. పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి.
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయిన సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.